ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు ప్రభు మన కోసం పంపడిన మెస్సయ్య. ఆయన తండ్రి యొక్క గొప్ప ఆధిక్యతను కూడా వదిలిపెట్టుకుని మన యొక్క రక్షణార్థమై వచ్చిన మెస్సయ్య. మరి మనకు విడుదల కలుగజేయడానికి, మన యొక్క పాపముల నుంచి పరిపూర్ణమైన దూరంగా కలుగజేసి తండ్రికి మనల్ని దగ్గర చేసేవాడికి వచ్చిన మెస్సయ్య. ఈయన వస్తాడు అని చెప్పి ప్రవక్తలు ఎందరో కూడా ప్రవచించారు. ఈయన సాత్వికుడుగా వస్తాడు, గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తాడు, మరి నీ దగ్గరికి వస్తాడు, సీయోను కుమారి ఎదురు చూడు అని చెప్పినట్లు విధంగా ఆయన యెరూషలేము పట్టణంలో గాడిద పిల్లని ఎక్కువ వచ్చినట్లుగా కూడా మనకు కనపడుతుంది. ఆయన వచ్చినప్పుడు పట్టణం అంతయు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆయన్ని ఆహ్వానించి, ఆయన దావీదు కుమారుడు జయము జయము అని స్తుతిస్తూ ఆయన ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ప్రభు పేరట వచ్చిన వాడు అని చెప్పి గ్రహించగలిగి మరి దేవుని మహింపరుస్తున్నారు. ఆయన సర్వోన్నతుడు అని కూడా స్తుతిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంత దేవునికి గొప్పగా మహిమ కలుగుతున్నటువంటి సమయంలో మరి జనసమూహములు వారిని మరి తప్పుదారి పట్టిస్తున్నారు, మిస్కన్సెప్షన్ కలుగజేసినట్లుగా మనకు కనబడుతుంది. వారు ప్రవక్తను ఒప్పుకున్నారు, మరియు ఈయన దేవకుమారుడు అని ఒప్పుకున్నారు, కానీ నజరేతు వాడని చెప్పడం వల్ల మరి ప్రవక్త నజరేతు నుంచి రాడు కదా, లేదా మెస్సయ్య నజరేతు నుంచి రాడు కదా అన్నటువంటి పూర్తి సందేశము వారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఈయనే మెస్సయ్య అన్నది వెళ్ళట్లేదు. ఈ నజరేతు వాడు అన్న మాటను బట్టి ఆయన యొక్క సందేశం వారి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. మన యొక్క కలుగు చేసిన ప్రతి ఒక్క దీవెనలు, ఆశీర్వాదములు, దేవుని మహింపరుస్తూ మనం అందుకోవాలన్నటువంటి ఆశీర్వాదములు కూడా కొంచెం మిస్కన్సెప్షన్, కొంచెము జనాలు మనల్ని తప్పుదారి పట్టిస్తారు, మనకి అర్థం కానటువంటి విధంగా చేస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో మళ్ళీ కూడా దేవుని యొక్క గొప్ప దైవ వాగ్దానాలు, దైవ దీవెనలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తుంటాం. ఇటువంటి సందేహంలో ఉంటేప్పుడు మరి దేవుని సహాయం అడిగి, దేవుని కృపను అడిగి, మరి సరైన విధంగా దేవుని వాక్యం అర్థం చేసుకుని దేవుని మనం అంగీకరించి పూర్తి దీవెనలు పొందుకుంటకు దేవుడు మనందరికీ సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, స్తుతికి పాత్రుడ, నువ్వు మాకు అందించిన వేలాది దీవెనల నిమిత్తమే నీకు వేలాది వందనాలు. నీ యొక్క గొప్ప మర్మములు తెలుసుకోవడానికి జ్ఞానం దయచేయండి ప్రభు. జనసమూహములు మమ్మల్ని తప్పుదారి పట్టించకుండా, మమ్మల్ని అపోహపరచకుండా సహాయం చేయండి. నీ పూర్తి వాగ్దానములు మేము సొంతం చేసుకొని అవి మా పట్ల నెరవేర్చబట్టాలని కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.